Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, ఈరోజు మరొక సరికొత్త విషయంతో మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటి అంటే నేను లాస్ట్ వీడియోలోనే మీకు రివీల్ చేయడం జరిగింది త్వరలో టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది అని. సో మనకు మార్చ్ 2nd వీక్ నుండి టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసుకుంటామండి. ఎవరైతే 1999తో కోర్సును పర్చేస్ చేస్తూ ఉన్నారో, ముఖ్యంగా ఏపీడిఎస్సి స్టూడెంట్స్ గురించి అయితే నేను చెప్పేది, తెలంగాణ డిఎస్సి గురుకుల టెస్ట్ సిరీస్ ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఇది ఏపీడిఎస్సి టెస్ట్ సిరీస్ గురించి మాత్రమే. సో ఎవరైతే 1999తో కోర్సును పర్చేస్ చేసి ఉన్నారో వాళ్ళకి టెస్ట్ సిరీస్ మార్చ్ 2nd వీక్ నుండి స్టార్ట్ చేయబోయే టెస్ట్ సిరీస్ కంప్లీట్గా ఉచితమండి. రైట్, 1999తో పర్చేస్ చేసిన వాళ్ళకి ఎప్పుడైతే 1999 ప్రైస్ చేంజ్ అవుతుందో, నెక్స్ట్ ఈ 3-4 డేస్లో మనకి కోఆర్డినేట్ జామెట్రీ అండ్ క్యాలిక్యులస్ ఫినిష్ అవుతుందండి. నెక్స్ట్ ఆల్జిబ్రా యూనిట్ యాడ్ అవుతుంది. అప్పుడు ఒక 500 రూపీస్ పెంచాలనుకుంటున్నాను. ఆ ప్రైస్ ఎప్పుడైతే పెరుగుతుందో మళ్ళీ సపరేట్గా వాళ్ళు 999తో టెస్ట్ సిరీస్ని పర్చేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, మీకు తెలిసిందే, టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయాలి అంటే లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉంటాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ బైలింగ్వల్లో ఇవ్వాల్సి ఉంటుంది, వాటిని టైప్ చేయించాల్సి ఉంటుంది, మ్యాన్ పవర్ కావాలి. సో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి సో రకరకాల డిఫికల్టీస్ ఉంటాయి. సో ఆ డిఫికల్టీస్ని ఆల్రెడీ మన కోర్సు పర్చేస్ చేసిన వాళ్ళ కోసమైతే ఫేస్ చేయడానికి రెడీ. కొత్త వాళ్ళు ఎవరైతే చాలామంది చాలా రోజుల నుండి అడుగుతూ ఉన్నారు, సార్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయండి, మేము టెస్ట్ సిరీస్ తీసుకుంటామని. నేనేమంటున్నానంటే, ఇంకొంతమంది అయితే నాకు కాల్స్ చేశారు నిన్న ఈరోజు కూడా, సార్ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ మేము వేరే దగ్గర పర్చేస్ చేసున్నాము, వేరే దగ్గర ఎగ్జామ్ రాసి ఉన్నాము, సో అది ఇది అంటే ఆల్రెడీ అక్కడ రాస్తున్నాం కదా అంటున్నారు. సో మీరు ఎన్ని చోట్ల రాస్తున్నా పర్వాలేదు, మళ్ళీ ఒకసారి 999తో తీసుకోవడంతో లాస్ అయితే లేదండి. ఇందులో నుండి మీకు కనీసము 1 నుండి 2 క్వశ్చన్లు కొత్తగా వచ్చినా కూడా అది ఎంతో బెనిఫిట్ అవుతుందండి. కాబట్టి ఎక్కడ ఎన్ని టెస్టులు రాసినా మన ఫైనల్ టెస్ట్ రాసేంత వరకు మన ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టు కాదు, మనం ఎగ్జామ్స్ రాయడం క్లోజ్ అయినట్టు కాదు. సో వివిధ రకాల టెస్టులు రాస్తుంటేనే పర్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. రైట్, కాబట్టి మీరు ఎక్కడ ఏ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసినా నేను ఎక్కడ చేయొద్దని చెప్పట్లేదు. మన దాంట్లో నుండి కొత్త క్వశ్చన్స్ మీకేమైనా లభిస్తాయేమో చూడండి. 100% కొత్త క్వశ్చన్స్ అయితే ఉంటాయి. క్వశ్చన్ పేపర్ నేనే తయారు చేస్తాను. మీరు ఎక్కడా చూడని క్వశ్చన్స్, మీ కాన్సెప్ట్ని డీవియేట్ అవ్వకుండా ఒక క్వశ్చన్ని ఎన్ని రకాలుగా అడగగలరో అన్ని రకాల క్వశ్చన్స్ నేనే తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మీకు కాన్సెప్చువల్ క్వశ్చన్స్, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, సో వెరిఫికేషన్ చేసుకునే క్వశ్చన్స్, లాజికల్గా చేసే క్వశ్చన్స్, షార్ట్కట్లో చేసే క్వశ్చన్స్ అన్నీ మిక్స్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అప్లికేషన్స్, మీకు తెలిసిన కాన్సెప్ట్ని అప్లై చేసి మీరు ఇంతకుముందు ఎప్పుడు చూడని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అది మన క్వశ్చన్ పేపర్ స్పెషాలిటీ. టెక్స్ట్ బుక్లోని క్వశ్చన్స్ చేస్తూనే అడిషనల్గా అప్లికేషన్ ఓరియంటెడ్ మోడల్లో మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నేను మాత్రమే స్వయంగా తయారు చేసిన క్వశ్చన్స్ మీకు వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే, కాబట్టి మీరు ఎక్కడ ఎగ్జామ్స్ రాస్తున్నా, ఎక్కడ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసినా మళ్ళీ మనది పర్చేస్ చేయడంలో నష్టమైతే లేదు. లాభం ఎంత పర్సెంట్ ఉంది అనేది తర్వాత విషయం. 1% ఉన్నా కూడా ఆ 1% కూడా మన జీవితాన్ని డిసైడ్ చేసే అవకాశం ఉంది. సో అది టెస్ట్ సిరీస్కి ఉండే ప్రాధాన్యత అండి. సో మనకు టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి, ఆ తర్వాత గ్రాండ్ టెస్టులు ఉంటాయి. నేను టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవ్వడానికంటే ముందే
ఈ షెడ్యూల్ మొత్తం మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఈరోజు మనము వేవీ కర్వ్ మెథడ్ అండ్ ఎగ్జాంపుల్స్ నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. మరికొన్ని ప్రాబ్లమ్స్ అదే వేవీ కర్వ్ మెథడ్ మీద ఎలా చేయొచ్చో చూద్దామండి. చాలామందికి వచ్చే డౌట్ ఏమిటి అంటే ద సెట్ ఆఫ్ values of x, the set of values of x satisfying x minus 3 by x minus 4 greater than 0. తెలుగు మీడియంలో క్వశ్చన్ చూడండి. x minus 3 by x minus 4 greater than 0 ని తృప్తిపరిచే ఎక్స్ విలువల సమితి ఏమిటి అనేది మన క్వశ్చన్. దీనిని సాటిస్ఫై చేసే ఎక్స్ విలువల సమితి ఏమిటి అంటారండి. ఓకే, మన మిత్రులు అందరూ చేసే మిస్టేక్ ఏమిటో తెలుసా అండి? ఎక్స్ మైనస్ 3 బై ఎక్స్ మైనస్ 4 గ్రేటర్ దెన్ 0 సార్, ఎక్స్ మైనస్ 3 గ్రేటర్ దెన్ 0 సార్, ఎక్స్ గ్రేటర్ దెన్ 3 సార్. మీకు నచ్చకపోతే ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 3, ఇన్ఫినిటీ సార్. నాకు నచ్చకపోవడం ఏమిటండి? ఎగ్జామినర్కి కూడా మీరు చేసింది నచ్చుతుంది, అందుకని దీన్ని ఫస్ట్ ఆప్షన్లోనే ఉంచుతాడండి. ఎక్స్ వాల్యూ గ్రేటర్ దెన్ 3 అయితే సరిపోతుంది అన్నారు మీరు. ఎలాంటి ఎక్స్ వాల్యూస్? ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్. ఎక్స్ వాల్యూ 3 కంటే పెద్దదైన వాస్తవ సంఖ్య అయితే సరిపోతుంది అన్నారు. ఒక్కసారి బ్యాక్ వెళ్దామండి. ఈ స్టెప్ దీనివల్ల వచ్చింది, ఈ స్టెప్ దీనివల్ల వచ్చింది, ఈ స్టెప్ దీనివల్ల వచ్చింది. ఇక్కడి నుండి ఇక్కడికి మీరు రూల్స్ బ్రేక్ చేశారండి, రూల్స్ ఫాలో అవ్వలేదండి. సార్ మేము చిన్నప్పటి నుండి చేస్తున్నాం సార్, ఇలా ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము, ఎక్స్ మైనస్ 4 అటువైపు తీసుకెళ్తే 0 ఇంటూ ఎక్స్ మైనస్ 4 అవుతుంది సార్ అన్నారు. ఎవరు తీసుకెళ్ళమన్నారు? అసలు తీసుకెళ్ళడం ఏమన్నా రూలా? ఎక్స్ మైనస్ 4 ఎందుకు తీసుకెళ్ళావు? వై నాట్ ఎక్స్ మైనస్ 3? ఎక్స్ మైనస్ 3 ఎందుకు తీసుకెళ్ళలేదండి? తీసుకెళ్ళండి, బై అవుతుంది, అప్పుడు కూడా 0 అవుతుంది కదా. 1 బై ఎక్స్ మైనస్ 4 గ్రేటర్ దెన్ 0 అవుతుంది కదా. ఇంకొక ఆయన 1 బై ఎక్స్ మైనస్ 4 గ్రేటర్ దెన్ 0 అని రాసి ఆయన వేలో ఆయన సాల్వ్ చేస్తాడు. మరి ఎవరిది కరెక్ట్ అండి? ఈ తీసుకెళ్ళడం ఏమిటి? ఈ పంపించడం ఏమిటి? ఎవరు పంపించమన్నారు అంటూ ఉంటారు చాలామంది. రూట్కి ఎక్స్ స్క్వేర్ సార్, రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయింది సార్, ఎక్స్ సార్ అంటారు. రాంగ్ ఏం కాదు, రైట్ కాదు, అంతే. అది రాంగ్ ఏం కాదు, వన్ ఆఫ్ ద కేస్, బట్ ఆల్వేస్ ఇట్ ఈస్ నాట్ రైట్. ఓకే, సో దాని గురించి మాట్లాడదామండి మనం ఫర్దర్ వీడియోస్లో. ఎందుకు అలా వచ్చిందనేది, ఎందుకు కాకూడదనేది. రైట్, ఇది ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది సార్? x/2 = 0 ఉంటే x = 0 రాస్తాం కదండి. నేను x = 0 × 2 రాశాను కదండి, = 0. ఎస్, ఓకే, నేను కూడా అలాగే రాస్తాను. 2ని పంపించాను, క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. రైట్, క్రాస్ మల్టిప్లికేషన్ చేశానండి. అప్పుడు 0 × 2 0నే అయిందండి. మరి ఇప్పుడు ఎందుకు చేయకూడదు? ఇట్స్ అన్ ఇన్ఈక్వాలిటీ. ఈక్వేషన్లో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకో, వాల్యూ డస్ నాట్ చేంజెస్. ఇన్ఈక్వేషన్లో నీకు రైట్ ఎక్కడుంది? ఎందుకు లేదు సార్? x/2 గ్రేటర్ దెన్ 4, x గ్రేటర్ దెన్ 8 అని రాస్తే నేను అప్పుడెప్పుడో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా సార్ కరెక్ట్ అన్నారు సార్. ఎస్, ఇప్పుడు కూడా కరెక్ట్ అయింది. నథింగ్ రాంగ్, 100% కరెక్ట్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ఈక్వాలిటీ. మరి ఇక్కడ ఎందుకు కరెక్ట్ కాదు? ఇక్కడ మీరు చేస్తున్న ఆపరేషన్ ఏమిటి అంటే యూక్లిడ్ చెప్పిన ఆపరేషన్స్. ఏం చెప్పాడండి యూక్లిడ్? ఇరువైపులా ఒకే విధమైన ధన సంఖ్యను గుణించినప్పుడు
ఆ అసమానత్వంలో తేడా ఏమీ ఉండదు. ఇరువైపులా ఇక్కడ ఎక్స్ రావడానికి పంపించామని మీరంటున్నారు, నేనేమో x/2 × 2 చేశాను అంటున్నాను, >4 × 2 చేశాను అంటున్నాను. ఇది పాజిటివ్ కాబట్టి మారలేదు. మీరు x/2 >4 ఉంటే x >8 అని నేను కరెక్ట్ ఎప్పుడైతే అన్నానో ఇమ్మీడియట్గా x/-2 >8 ఉంటే ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారంటే x/-2 >4 ఉంటే x -8 సార్ అంటారు. అనడం ఏంటి సార్, కరెక్టే కదా అని అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా మీరు అనుకుంటున్నారండి. ఇప్పుడు కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను సార్ అంటారు. ఎవరు చేయమన్నారండి క్రాస్ మల్టిప్లికేషన్? అక్కడెక్కడో ఈక్వేషన్స్కి చేయమన్నారు. ఇట్స్ అన్ ఇన్ఈక్వేషన్. ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. మన దురదృష్టం ఏమిటి అంటే మనకు ఏదైతే ఆన్సర్ వస్తుందో అది ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది. అదే మెయిన్ డిఫికల్టీ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఫస్ట్ డిఫికల్టీయే అదండి. నువ్వు ఏ తప్పు చేసినా నీకు వచ్చే ఆన్సర్ ఆప్షన్స్లో ఉంటుంది. ఎస్, ఇక్కడ మిస్టేక్ చేసావు, నీ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. వెనక్కి తిరిగి చూడకుండా దాన్ని టిక్ పెట్టుకొని వెళ్ళిపోతావు. సో అందుకే అంటున్నాను, మ్యాథమెటిక్స్ అంటే స్పీడ్ అండ్ అక్యురసీ. ఈ స్పీడ్ అక్యురసీ ఎవరి సంతానం అండి? కాన్సెప్ట్ సంతానం. కాన్సెప్ట్ తరోగా ఉంటే ఈ స్పీడ్ వస్తుంది, అక్యురసీ వస్తుంది. ఈ కాన్సెప్ట్ను పక్కన పెట్టి ఈ రెండు నేర్చుకోవాలి అంటే ఏమీ రాదు, హెడేక్ వస్తుంది. ఎందుకంటే చాలా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి, ఎక్కువ విషయాలు ఇందులో స్టోర్ చేయాలి కాబట్టి. అంత మెమరీ లేదండి. వేరే సబ్జెక్ట్స్ నేర్చుకోవాలంటే చాలా మెమరీ అవసరం. వాటి కోసం స్పేస్ ఖాళీగా పెట్టుకోవాలి. ఆ జీకే కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలా డిఎస్సి రాయాలంటే? మరి వాటికి సంబంధించిన మెమరీ ఎక్కడి నుండి తెస్తారు? ఉన్న మెమరీ అంతా వీటితోటే నింపేస్తే అయినా ఎన్నెన్ని గుర్తుపెట్టుకుంటారు? జీకే కరెంట్ అఫైర్స్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ ట్విస్ట్ చేయడానికి లేదు. ఉన్న క్వశ్చన్ ఉన్నట్టు ఇవ్వాలి. మనకు క్వశ్చన్ ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చే ఛాన్స్ లేదు, మారుస్తారు. కాబట్టి మీరు చేసింది రాంగ్ అండి ఇక్కడ. మరి కరెక్ట్ ఏమిటండి? ఇక్కడ మనను వాళ్ళు అడిగింది x-3/x-4 >0. ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే ఎక్స్ విలువల సమితి ఏమిటి అన్నారు. ఎక్స్ విలువల సమితి ఏమిటి అన్నారు. ఇది ఎందుకు పంపించకూడదు అంటే ఇది ధన సంఖ్యనో రుణ సంఖ్యనో తెలియదు. ఒకవేళ 2 < 4 అనే సంగతి తెలుసు కదా. దీనికి ఇరువైపులా 3ని గుణిస్తే 6 < 12 కరెక్టే. కానీ -3ని గుణిస్తే -6 -2 అనడం రాంగ్. ఎప్పుడైతే నెగటివ్ నెంబర్ని మల్టిప్లై చేస్తామో ఇన్ఈక్వాలిటీ విల్ బి రివర్స్డ్. దీని నుండి సో ఆ జాగ్రత్త తీసుకోవాలి. మనం పంపిస్తున్నది, మనం గుణిస్తున్నది, మనం భాగిస్తున్నది ధన సంఖ్యనా రుణ సంఖ్యనా చూసుకోవాలి. మరి ఇది ధన సంఖ్యనో రుణ సంఖ్యనో తెలియదు. ఇది ధన సంఖ్యనో రుణ సంఖ్యనో తెలిస్తే డెడ్ ఈజీ అయ్యేది. పైగా వీడు అడిగింది ఏంటో తెలుసా అండి? ఈ న్యూమరేటర్ బై డినామినేటర్ పాజిటివ్ ఎప్పుడవుతుంది అంటున్నాడు. ఎప్పుడవుతుందండి? న్యూమరేటర్ పాజిటివ్, డినామినేటర్ పాజిటివ్ కావాలి. ఆర్ న్యూమరేటర్ నెగిటివ్, డినామినేటర్ నెగిటివ్ కావాలి. రైట్. న్యూమరేటర్ పాజిటివ్, డినామినేటర్ పాజిటివ్ కావాలి. ఆర్ న్యూమరేటర్ నెగిటివ్, డినామినేటర్ నెగిటివ్ కావాలి. మొత్తం మీద ఈ రెండిటికి ఒకే గుర్తులు ఉండాలి. దెన్ ఓన్లీ దిస్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ పాసిబుల్. Both should have same signs, then only inequality is possible. మరి ఈ రెండిటికి ఒకే గుర్తులంటే దీనికి ప్లస్, దీనికి ప్లస్, దీనికి మైనస్, దీనికి మైనస్. అప్పుడు x-3 × x-4 ఏం కావాలి? గుర్తేం కావాలి? నేను అడుగుతున్నది గుర్తండి. ఇది ప్లస్, ఇది ప్లస్సా? ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ కావాలి. ఇది మైనస్, ఇది మైనసా?
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కావాలి. నేను గుర్తు మాత్రమే రాశాను. వెంటనే మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయకండి, సార్ డివిజన్లో ఉన్నది ప్రోడక్ట్ ఎలా అయింది సార్ అనకండి. నేను డివిజన్లో ఉన్నది ప్రోడక్ట్ రాయలేదు. ఎక్స్ మైనస్ 3 బై ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 4 అని మాత్రం నేను అనలేదండి. మీరు అనుకుంటున్నారు నేను అనలేదు. వాటి గుర్తులను చర్చించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే దీనిని సాటిస్ఫై చేయాలి అంటే దీనిని సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. రైట్? దీనిని సాటిస్ఫై చేయాలంటే దీనిని సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. ఈ రెండింటికి ఒకే విధమైన ఎక్స్ విలువలు సాటిస్ఫై చేస్తాయి. అప్పుడు రియల్ లైన్కి వెళ్దాం, వేవీ కర్వ్ మెథడ్కి వెళ్దాం. ఇక్కడ 3 అండి, ఇక్కడ 4 అండి, రైట్ ఎక్స్ట్రీమ్ ప్లస్ అండి, మైనస్ ప్లస్. మరి ఇది ప్లస్ ఎక్కడ అవుతుంది చూడండి, ఈ రీజియన్లో, ఈ రీజియన్లో. రైట్? ఓకే. ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఏం రాయాలండి, మైనస్ ఇన్ఫినిటీ కామా 3 దగ్గర ఓపెనా క్లోజ్డా, ఓపెన్, యూనియన్ ఓపెన్ 4 కామా ఇన్ఫినిటీ ఓపెన్. ఇదండి మన ఆన్సర్. కానీ డైరెక్ట్గా పంపించి చేసుకుంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 3 వచ్చింది, 3 టు ఇన్ఫినిటీ వచ్చింది. ఇదండి లాజిక్. సార్ ఎలా చేశారు సార్, ఇంకొకసారి చెప్పండి సార్ అంటారు. ఇంకొకసారి ఇదే మెథడ్ చెప్పడం ఎందుకండి, ఇంకొకసారి వేరే మెథడ్కి వెళ్ళిపోదామండి. రైట్? వేరే ప్రాబ్లంకి వెళ్ళిపోదామండి. ఎగ్జాంపుల్ ఎక్స్ మైనస్ 5 బై ఎక్స్ ప్లస్ 6 గ్రేటర్ దెన్ 0కి వెళ్ళిపోదామండి. ఈసారి ఇలాంటి అసమానతని పాటించే ఎక్స్ విలువల సమితి, ద సెట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైయింగ్ దిస్ కండిషన్కి వెళ్దామండి. ఎప్పుడు కూడా న్యూమరేటర్ బై డినామినేటర్ గ్రేటర్ దెన్ 0 హ్యాపెన్స్ ఓన్లీ వెన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ షుడ్ హ్యావ్ సేమ్ సైన్స్. కానీ మీకు అర్థం కావడం కోసం నేను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో, నేను ఇంతకు ముందు చెప్పిన టెక్నిక్ అర్థం కాలేదు, ఇప్పటికీ మేము నమ్మలేకుంటున్నాం సార్, డివిజన్లో ఉన్నది ప్రోడక్ట్ ఎలా రాశారు అంటే, అప్పుడు మీకోసము ఇది రాస్తున్నాను చూడండి. ఇదైతే అందరికీ తెలిసిన ఆపరేషనే మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి. ఒకే ఫ్రాక్షన్ని సేమ్ నెంబర్తో సేమ్ క్వాంటిటీతో డివైడ్ అండ్ మల్టిప్లై చేస్తే ఫ్రాక్షన్ వాల్యూ చేంజ్ అవ్వదు. రైట్? ఇప్పుడు చూడండి, డినామినేటర్ ఈజ్ స్క్వేర్. డినామినేటర్ స్క్వేర్ ఆల్వేస్ పాజిటివ్ ఆర్ 0. ఆఫ్ కోర్స్ వీడు స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ 0 అన్నాడు కాబట్టి మనం ఎలాగూ 0 అయ్యే కేసు తీసుకోము. సో డినామినేటర్ స్క్వేర్ ఆల్వేస్ పాజిటివ్, ఫిక్స్డ్, డినామినేటర్ సైన్ ఫిక్స్డ్. ఇక న్యూమరేటర్ బై డినామినేటర్ గ్రేటర్ దెన్ 0 కావాలి, డినామినేటర్ ఆల్రెడీ పాజిటివ్ సైన్ అంటే ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 6 గ్రేటర్ దెన్ 0. నేను మళ్ళీ ప్రోడక్ట్కి రాలేదు, న్యూమరేటర్ యొక్క గుర్తు ఎలా ఉండాలో చెప్తున్నానండి. డినామినేటర్ గుర్తుతో పని లేదు, పట్టించుకోని అవసరం లేదు. మరి ఇలాంటి సందర్భంలో మన చేతికి దొరికాడు వేవీ కర్వ్ మెథడ్కి. ఎక్స్ వాల్యూస్ కనుక్కుంటే ఒకటి -6, ఇంకొకటి 5, రైట్ ఎక్స్ట్రీమ్ ప్లస్, మైనస్, ప్లస్. ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు -∞, -6 ఓపెన్ ఇంటర్వెల్, యూనియన్ ఓపెన్ 5, ఇన్ఫినిటీ. సో ఇందువల్ల నేను దీనిని ఇలా రాయాల్సి వచ్చింది. దాని వెనకాల రన్ అయిన ప్రోగ్రామ్ ఇదండి. అది కూడా చెప్పేశాను నేను మీకు. ఎందుకు ఇలా తీసుకోవాల్సి వచ్చింది అంటే దీని వెనకాల ఉన్న స్టెప్ ఇది. నేను డైరెక్ట్గా రాశాను చూడండి, అదండి. రైట్? సో ఇక్కడ కూడా మనము వేవీ కర్వ్ మెథడ్ని వాడాల్సి వచ్చింది. రైట్? నెక్స్ట్ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 3 లెస్ దెన్ 0.
లెస్ దెన్ 0 అన్నాడు. వెరీ క్లియర్. 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3 ఫ్యాక్టర్స్ని మనము 2 టర్మ్స్ లాగానే ట్రీట్ చేద్దాం. ఒకటి న్యూమరేటర్, ఒకటి డినామినేటర్. ఓకేనా? ఒకటి న్యూమరేటర్, ఒకటి డినామినేటర్ అండి. మరి న్యూమరేటర్ బై డినామినేటర్ నెగటివ్, లెస్ దెన్ 0 అంటే నెగిటివే కదండి. నెగటివ్ అవ్వాలి అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి ఆపోజిట్ సైన్స్ ఉండాలి. ఆపోజిట్ సైన్స్ ఉండాలి అంటే వాటి ప్రోడక్ట్ నేను సైన్ గురించే మాట్లాడుతున్నాను, దీని విలువ దాన్ని రాయలేదు. ఇది బై ఇది చేస్తే నెగిటివ్ రావాలి అంటే ఈ రెండిటికి ఆపోజిట్ సైన్స్ ఉండాలి. ఇది ప్లస్ అయితే ఇది మైనస్, ఇది మైనస్ అయితే ఇది ప్లస్. మరి ఆపోజిట్ సైన్స్ ఉన్న క్వాంటిటీస్ 2 మల్టిప్లై చేస్తే లెస్ దెన్ 0 రావాలి. లెస్ దెన్ 0 రావాలి. రైట్? ఇదే కదండి. ఇప్పుడు మనం వేవీ కర్వ్ మెథడ్కి దొరికిపోయాడు. మైనస్ ఇన్ఫినిటీ, ప్లస్ ఇన్ఫినిటీ, 1 2 3 ప్లస్ మైనస్ ఎక్స్ బిలాంగ్స్ టు కావాల్సింది నెగటివ్ రీజియన్. ఇక్కడ నెగటివ్, ఇక్కడ నెగటివ్. మైనస్ ఇన్ఫినిటీ కామ 1 యూనియన్ ఓపెన్ 2,3 అండి. ఓపెన్ 2,3 అండి. సో ఇది దీనిని సాటిస్ఫై చేసే ఎక్స్ విలువల సమితి. ఇంటర్వెల్ అంటే సమితి అని నిన్ననే అనుకున్నాం మనం. సమ్ టైమ్స్ ఇలా ఇస్తాడండి. ఇలా మీరు 4 ఫ్యాక్టర్స్ ఇచ్చినా 5 ఫ్యాక్టర్స్ ఇచ్చినా చేయొచ్చండి. ఒక 4 ఫ్యాక్టర్స్ ప్రాబ్లం చేద్దాం. ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 4 గ్రేటర్ దెన్ 0. డైరెక్ట్గా ఏం చేస్తారండి? వేవీ కర్వ్ మెథడ్కి వెళ్ళిపోండి. ఇక ప్రోడక్ట్ రాస్తే మళ్ళీ ప్రోడక్ట్ ఎందుకు వచ్చింది అంటారు. చివరికి జరిగేది అయితే ఇదే కదండి. అంటే ఇది బై ఇది చేస్తే గ్రేటర్ దెన్ 0 రావడానికి ఇది ఇంటూ ఇది చేసినా గ్రేటర్ దెన్ 0నే. సో డైరెక్ట్గా వేవీ కర్వ్ మెథడ్ కనుక్కుంటే అతి చిన్న విలువ -3, దెన్ ఆఫ్టర్ 1 2 ఇక్కడ 4 ప్లస్ మైనస్ ఎక్స్ బిలాంగ్స్ టు ప్లస్ అయ్యేది కావాలి అన్నాడు. ఇవ్వండి ప్లస్ అయ్యేటివి. ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కామా -3 యూనియన్ 1,2 యూనియన్ 4,∞. ఇదండి దానికి ఆన్సర్. ఒకవేళ లెస్ దెన్ 0 ఉంటే ఎక్కడ -3,1 యూనియన్ 2,4 ఇలా ఇవ్వకుండా అప్పుడప్పుడు ఈ ఆన్సర్ని ఏమంటారో తెలుసా అండి? ఆర్ మైనస్. అంటే ఈ రియల్ లైన్లో నుండి ఏవి తీసివేస్తే వస్తుంది? క్లోజ్డ్ ఇంటర్వెల్ -3,1 యూనియన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 2,4లను తీసివేస్తే మొత్తం రియల్ లైన్లో నుండి ఈ పీస్ కట్ చేస్తే మనకు కావలసిన ఆన్సర్ వస్తుంది. అయితే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎందుకు పెట్టారు? మనకు కావలసిన దాంట్లో -3 అక్కర్లేదు, -3 లేదు. కాబట్టి మనకు వద్దు అనుకున్న దాంట్లో -3 ఉంటుంది. మరి దాన్ని కదా తీసివేయాల్సింది. 1 లేదు మన దగ్గర, అందుకని 1 వాళ్ళ దగ్గర ఉండాలి. 2 మన దగ్గర లేదు, అందుకని తీసివేయాల్సిన దగ్గర ఉండాలి. 4 మన దగ్గర లేదు. రైట్? ఈ పార్ట్ సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? సో ఈ విధంగా చెప్పొచ్చండి. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్. ఎక్స్ -1 ఇంటూ ఎక్స్ -2 బై ఎక్స్ -3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. చూడండి, దిస్ ఈస్ రియల్ లైన్. మళ్ళీ బ్లైండ్గా వేవీ కర్వ్ మెథడ్కి వెళ్ళిపోండి. బట్ హియర్ ఇది ఏమవ్వచ్చు అన్నాడు? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు. కాకపోతే ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 కావాలి అంటే
డినామినేటర్ అయితే నాట్ ఈక్వల్స్ టు 0 కావాలి కదా. ఇలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త. మీరు ఏం చేస్తారంటే ప్రోడక్ట్ లాగా రాసేస్తారు. సార్ మీరే చెప్పారు కదా సార్, x-1 ఇంటూ x-2 ఇంటూ x-3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ 0 రాసి లాస్ట్ వీడియోలో మనం యూజ్ చేసినట్టుగా క్లోజ్డ్ ఇంటర్వెల్స్ రాసుకుంటూ వెళ్తాం కదా సార్ అంటారు. వెళ్ళండి, బట్ ఒక్క దగ్గర జాగ్రత్త తీసుకోండి. కండిషన్స్ అప్లై. ఎక్కడ? డినామినేటర్లో 0 రాకుండా చూసుకోండి. డినామినేటర్లో 0 రాకూడదంటే x విలువ 3 అవ్వకూడదంటే x0 ఈక్వల్స్ టు 3. x0 ఈక్వల్స్ టు 3 అవ్వాలి అంటే 3 దగ్గర రాసే ఇంటర్వెల్ ఓపెన్ పెట్టండి అని. ఇంక్లూడ్ అవ్వకూడదంటే అదే కదండి అర్థం. 3 దగ్గర రాసే ఇంటర్వెల్ ఓపెన్ పెట్టండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, మనకు కావాల్సింది పాజిటివ్ ఆర్ 0 రీజియన్ కదా. ఇక్కడ కాకపోతే 3 దగ్గర ఓపెన్. x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది క్లోజ్డ్ ఇంటర్వెల్? ఈక్వాలిటీ సింబల్ ఉండడం వల్ల. యూనియన్ ఓపెన్ 3, ఇదండి ఆన్సర్. ఓకే, ఈ ఒక్క జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇంకొకటి చేస్తారేమో చూద్దామండి. x-1 ఇంటూ x-2 బై x-3 ఇంటూ x-4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. దీనికి కూడా డైరెక్ట్గా వేవీ కర్వ్ మెథడ్ వాడుకోండి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఇది నెగటివ్ రీజియన్, ఇది నెగటివ్ రీజియన్. కానీ ఎక్కడెక్కడ ఎక్సెప్ట్ చేయాలి ఎక్స్ వాల్యూస్ని? 3 అవ్వకుండా చూసుకోవాలి, 4 అవ్వకుండా చూసుకోవాలి. సో x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2 యూనియన్ ఓపెన్ ఇంటర్వెల్ 3, 4. సో ఈ విధంగా మనము వేవీ కర్వ్ మెథడ్ని యూజ్ చేసి ఫ్రాక్షన్స్ డిస్కస్ చేయొచ్చండి. ఫ్రాక్షన్స్ ఇన్ఈక్వాలిటీస్ డిస్కస్ చేయొచ్చు. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం కాదు. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి అంటే మనకు అన్నోన్ టర్మ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అటువైపు పంపించడం లాంటివి చేయకూడదు. చేస్తే ఎందుకు రాంగ్ వస్తుందో తెలుసు. x/3 గ్రేటర్ దెన్ 5 ఉందనుకోండి, బ్రహ్మాండంగా అటు పంపించుకోండి. పంపించడం కాదు, x/3 ఇంటూ 3 గ్రేటర్ దెన్ 5 ఇంటూ 3 చేస్తున్నట్టు. క్యాన్సిలేషన్ లాస్, x గ్రేటర్ దెన్ 15 అయినట్టు. అదే x/-4 గ్రేటర్ దెన్ 5 ఉందనుకోండి, ఇప్పుడు -4ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నాం. మైనస్తో మల్టిప్లై చేసేటప్పుడు ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుందండి. మనం చూసాం ఇంతకుముందు. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు x లెస్ దాన్ -20. ఒకవేళ మైనస్ ఇటువైపు పంపించినప్పుడు ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుంది అనే ఐడియా మీకుంటే యూ కెన్ యూజ్ క్రాస్ మల్టిప్లికేషన్. కాకపోతే నెంబర్స్కి వాడినట్టుగానే వాడుతాను అంటే ఆన్సర్ రాంగ్ వస్తుంది. రాంగ్ ఏమి రాదు, ఆప్షన్స్లో ఉంటుంది, మనం దాన్ని క్లిక్ చేసుకుంటాం. రైట్? కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈ వేవీ కర్వ్ మెథడ్ కాన్సెప్ట్ని ఫంక్షన్స్, డొమైన్స్, రేంజెస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎక్కడ యూస్ చేస్తారు, ఎలా యూస్ చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అప్పుడు దీని మోడల్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ వాడతామో మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఫంక్షన్స్లో డొమైన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు, రేంజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుందండి వేవీ కర్వ్ మెథడ్. అక్కడ వాడుకుందాం. సో ఇలాంటి కాన్సెప్చువల్ వీడియో క్లాసెస్ కోసము గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీ కోర్సులకు సంబంధించిన చాప్టర్స్ లభిస్తూ ఉంటాయి. సో ఇప్పుడైతే ఆఫర్ రన్ అవుతుందండి. 1999తో కంటెంట్ ఫుల్ కోర్స్ ఏపీడిఎస్సి, కంటెంట్ ఫుల్ కోర్స్ తెలంగాణ డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, తెలంగాణ గురుకుల రెండు కలిపి కూడా 1999కే రన్ అవుతుంది. ప్రజెంట్ అయితే అది 1 year వ్యాలిడిటీతో.
సో ఈ ప్రైస్లో పర్చేస్ చేసిన వాళ్ళకి మాత్రమే మనకి ఏమవుతుందండి, టెస్ట్ సిరీస్ ఫ్రీగా లభిస్తుంది. ఈ ప్రైస్లో పర్చేస్ చేయకపోతే ప్రైస్ పెరుగుతుంది, అంటే టెస్ట్ సిరీస్ కాస్ట్ పెరిగినట్టే. సో ఇదంతా వద్దు సార్, మాకు ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలంటే కూడా అందుబాటులో ఉంది. మీరు అది కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ రోజు నుండి మనకి యాప్లో 999 కాస్ట్తో టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. మీరు ఫుల్ కోర్సు పర్చేస్ చేయని వాళ్ళు టెస్ట్ సిరీస్ కావాలని ఎవరైనా అనుకుంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. అది కూడా జస్ట్ కొద్ది రోజులే ఆఫర్ ఉంటుందండి. తర్వాత స్లైట్ లిటిల్ బిట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే నాకు ఎంతమంది రాస్తున్నారనే ఐడియా కోసము నేను ఈ రోజు నుండే అది ఓపెన్ చేసి పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే నేను కూడా మ్యాన్ పవర్ సెట్ చేసుకోవాలి కాబట్టి. సో అందువల్ల టెస్ట్ సిరీస్ ఈ రోజు నుండే పబ్లిష్ చేయడం జరిగింది. ఎవరైనా ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. బట్ ఎగ్జామ్ మాత్రం మార్చ్ 2nd వీక్ నుండి స్టార్ట్ అవుతుంది. సో మార్చ్ 2nd వీక్ నుండి కండక్ట్ చేసే ఎగ్జామ్ టాపిక్ వైజ్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటూ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మీకు యాప్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. వీలైతే లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో దానికి ఒక సెషన్ పెట్టుకుంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దీస్ క్లాసెస్ అప్పుడు సెషన్ పెట్టుకొని ఆ సెషన్లో ఎగ్జామ్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తామండి. సో అప్పుడైతే మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ సండే నుండి లైవ్ క్లాసెస్ కూడా మనం ప్లాన్ చేస్తున్నామండి. సో మార్నింగ్ ఆర్ ఈవినింగ్, మార్నింగ్ లైవ్ క్లాస్ పెడితే బెటరా, ఈవినింగ్ లైవ్ క్లాస్ పెడితే బెటరా అనేది మీరు నెక్స్ట్ వీక్ నుండి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పటి నుండే కాదు, నెక్స్ట్ వీక్ నేను అనౌన్స్ చేస్తాను. నెక్స్ట్ వీక్ థర్స్డే అనౌన్స్ చేస్తాను. లైవ్ క్లాస్ టైమింగ్స్ ఏంటనేది థర్స్డే వరకు నాకు ఈవినింగ్ బెటరా మార్నింగ్ బెటరా అనేది ఒక్కసారి మీరు డిసైడ్ చేస్తే దాని ప్రకారం లైవ్ క్లాస్ కూడా కండక్ట్ చేసుకుంటాము. మార్చ్ 2nd వీక్ నుండి మాత్రం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాము. ప్రస్తుతం అయితే ఏపీ డిఎస్సి వాళ్ళకు మాత్రమే, తెలంగాణ డిఎస్సి వాళ్ళకు త్వరలో స్టార్ట్ అవుతుంది. అది కూడా నేను అనౌన్స్ చేస్తాను. సో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీ కోర్సులను పర్చేస్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఎగ్జామ్స్కి రెడీ అవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.